ప్రార్థించండి, ఏదైనా అవసరం ఉన్నా ప్రార్థించండి. దేవుడు ఏదైనా చేసిన కార్యాలు పెట్టి కూడా దేవుడికి ప్రార్థించండి. ఎందుకంటే ప్రార్థించకపోతే మనకు తెలిసి తెలియని జ్ఞానంతో కొన్ని పనులు చేయొచ్చు, కొన్ని పనులు చేయకూడదు చేసేస్తాం. అప్పుడు ఇబ్బందులన్నీ మనకి వచ్చేస్తాయి. అదే చెప్తాం, వ్యవసాయానికి ఇబ్బందులు అనేవి వచ్చేస్తాయి. ఏంటి అంటే నెబుకద్నెజరు గురించి మరొకసారి మీకు జ్ఞాపకం చేస్తాం. నెబుకద్నెజరుని దేవుడు ఎంతగానో ఆశీర్వదించాడు. ఎంతగానో ఆశీర్వదించినప్పుడు ఆయన ఏమైనా ప్రార్థన చేసుకోవాలంటే, దేవుడా ఎంత చక్కటి విధానంలో నడిపించాలంటే అది కేవలం నీ కృప తండ్రి. ఇంకా ఎలా నడవాలి, ఇంకా ఏం చేయాలి నాకు దయచేయ ప్రభా అని అడగలేదు. ఏమన్నాడంటే నా చేతుల మీద ఎంత గొప్ప కార్యాలు చేశాను అని అంత అతిశయించడం తన జీవితాన్ని ఏం చేసిందండి, నష్టం పాలయ్యే విధంగా చేసింది. అది ఆయన ప్రార్థన చేసుకుని ఉంటే ఆ ఇబ్బంది ఆ ఇరుకానికి రాక. కనుక పిల్లరా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ప్రభువైన యేసుక్రీస్తును వెంబడిస్తున్న మనము ప్రతి విషయంలో ప్రార్థనాపూర్వకంగా ఉంటే వచ్చిన శోధనలన్నింటినీ కూడా జయిస్తాము, పొందుకున్న మేలు కలిగి ఉంటాము. ఒకవేళ ఆ మేలుల్ని కోల్పోతున్న టైం ఎదురవుతున్నప్పటికీ కూడా ఆ టైంలో దేవుడు మీ ఎడల మన ఎడల ఏం చేస్తాడమ్మా అంటే ఏం చేస్తాడయ్యా అంటే మరి గొప్ప మేలు చేస్తాడు. యోగు జీవితంలో చేసినట్టుగా నిరీక్షణించి శ్రమలో ఓర్పించి నిరీక్షణించి ఆ శ్రమను ఎలా చేయించాలో ఆ టైంలో ఏం చేయాలో మనకి దేవుడు బోధిస్తాడు. లేకపోతే ఏమవుతుందంటే సమస్యలను ఎప్పుడు వస్తాయి మనకి. యోగు రోజు ప్రార్థన పూర్వకంగా ఉండేవాడు, తను కలిగిన అంతటి కోసం ప్రార్థన చేసుకునేవాడు. రెండోదిగా ఏం చేసేవాడు అంటే ఆయన మరి తన పిల్లల కోసం కూడా రోజు చేతి నుంచి పిల్లల మీద ఆ కాళ్ళ మీద ఎక్కడో గుంట మీద ఎక్కడ చేయి పెట్టి ప్రార్థన చేసుకొని పిల్లల కోసం కూడా చక్కగా పడుకునేవాడు. కనుక కష్టం అంటూ ఒక రోజు వచ్చినప్పుడు ఆయన దాన్ని కష్టంగా భరించేది, కానీ యెహోవా ఇచ్చిన యెహోవాయే తీసుకున్నాం అని మంచి మాట పలికాడు. ఈరోజు మన కష్టం వచ్చిందంటే దేవుడు ఎక్కడ ఉన్నాడు అనేటువంటి సంబోధన చేసేటువంటి పరిస్థితిలో ఎంతో మంది ఈరోజు ఉన్నారు. అటువంటి వారు దేవుడు ప్రత్యేకంగా ఏమని మాట్లాడుతున్నాడు అంటే దేవుడు ఎప్పుడు ఉంటాడు. ఆ మాట మన నోట్లోంచి పలకకుండా ఉండడానికే మనం నిత్యము ప్రార్థన గొప్పని దేవుడికి వెయ్యాలి. లేకపోతే ఎదురైన బలహీనత మనల్ని కృంగదీసి ఈ పరిస్థితి నాకు ఎందుకు వచ్చింది అని చెప్పేసి దేవుడి దగ్గర నుంచి అంచెలంచెలుగా దూరం అయిపోతుంటారు. ఈ యొక్క బలహీనత మన దగ్గర ఉండకూడదంటే దేవుడిని సంపూర్ణంగా అనుసరించి పూర్ణమైన నీతితో అనుసరించే వారిగా మనం ఉండాలి. అనుసరించే వారిగా ఉండాలంటే సహవాసంగా కూడుకోవాలి. చాలా మంది ఫ్రైడే ప్రేయర్ పెడతాం, రావడానికి ఇబ్బంది పడుతూ ఉంటారు. ప్రతి మనిషికి శ్రమలు ఉంటాయి, ఇబ్బందులు ఉంటాయి, సమస్యలు ఉంటాయి. కానీ ఏదో రకంగా మనం ఏం చేయాలి, దేవుడి సన్నిధిలోకి వచ్చి ఆయన మనం కనపరుచుకోవాలి. ఏ సందర్భంగా మన ఇంటి నుంచి శుక్రవారం చర్చ అవుతుందంటే కంపల్సరిగా కనిపించే విధంగా దేవుడు మనం అడిగితే దేవుడు మనకు అవకాశం ఇచ్చేస్తాడు. అడగాలి ప్రతి విషయంలో కూడా. ఎందుకంటే ఈ ఆదివారం నుంచి ఆదివారంలో ఎక్కడో దగ్గర అప్పుడు మనం ఏం చేస్తాం, అది శోధించడం స్టార్ట్ చేస్తాం. ఆ సహవాసానికి అంత లేకపోతే ఆ శ్లోకంలో ఎక్కడో దగ్గర మీరు జారిపోయే పరిస్థితులు వస్తాయి. వచ్చినప్పుడు దాన్ని ఎదుర్కోవడం కష్టమైపోతుంది. అందుకే ఎంత ఎక్కువగా ప్రార్థనలో గడిపితే అంత ఎక్కువగా దేవుడు మనల్ని శోధన నుంచి విమోచించి నడిపిస్తాడు. యేసు ప్రభువు కూడా శోధింపబడిన సమయంలో ఏం కోరుకున్నారంటే ఆ రాత్రి గెత్సేమనే తోటలో ప్రార్థన చేశారు. శోధనకి జయం ఏంటి అని అంటే ప్రార్థన. ఆ ప్రార్థన ఎలా ఉండాలంటే కష్టం ఏడ్చుకుని ఉపవాసాలను కన్నీరు కాచి ప్రార్థన చేస్తారు. కష్టం లేనప్పుడు లోకానుసారంగా తిరుగుతూ లోకాన్ని వెంబడించుకుంటూ అంటే దేవుడు ఏదైతే నియమాన్ని పెట్టాడో అవన్నీ దాటి ముందుకు వెళ్ళిపోతూ ఉంటారు. అప్పుడు మళ్ళీ శోధన వచ్చిందంటే నిలబడటం కష్టం. ఆ పరిస్థితి రాకముందు మనం ఏం చేయాలంటే
పూర్ణముగా అంటే ఏంటి? ఎప్పుడూ దేవునికి ప్రార్థనా ధూపం వేయుదుముగాక. ఆ ప్రార్థనా ధూపమే మనల్ని నీతి మార్గంలో నడిపిస్తుంది. ఆ ప్రార్థనా ధూపం లేకుండా మనం నీతిగా ఉన్నామన్నా వండనప్ప లేదు. దేవుడి చేత అభిషేకింపబడిన సౌలే తప్పుపోయి కనుక మనం వ్యాపారి వారు అని వాక్యము సెలవిస్తుంది. కనుక మన సహవాసము దేవుడు తెలుగుగా గడపడమే పూర్ణముగా నీతిని అనుసరించడం. అందుకే మన సమయం వృధాపరచుకోకుండా వేరువేరుగా మన సమయాన్ని కేటాయించకుండా దేవుని కొరకు మీరు ఎక్కువ సమయాన్ని గడుపుదురు కాక. మీరు అంటారు కదా, నా కష్టం నా స్నేహితులతో చెప్పుకోవాలి, లేకపోతే నన్ను ప్రేమించే తల్లి అవ్వచ్చు, తండ్రి అవ్వచ్చు, అక్క చెల్లెలు అవ్వచ్చు, అన్నదమ్ముడు అవ్వచ్చు, వాళ్ళతో నా కష్టం అంతా పంచుకోవాలి, నా గుండెలో బాగా తీర్చుకోవాలి అని మీరు ఆలోచిస్తూ ఉంటారు. ఒకసారి నాకు ఎవరున్నారు ఈరోజు నా కష్టం చెప్పుకోవడానికి, నన్ను వాదార్చడానికి ఎవరున్నారు? ఎవరు లేరే అని ఆలోచిస్తూ ఉంటారు. మనుషుల రూపంలో కనబడకపోయిన దేవుడు ఈ సమయంలో ఆత్మ రూపంలో దేవుడు మీ చుట్టూ ఉన్నాడంట. గట్టిగా చెప్పలేదు. ఆత్మ రూపంలో ఉన్న దేవుడు నిత్యము మీతో మాట్లాడడానికి సంసిద్ధముగా మీ వెంటే ఎప్పుడు ఎల్లవేళలా నివాసము చేస్తున్నాడు. ఆ నివాసము చేస్తున్న దేవుడిని ఒక్కసారి మన మనసు పెట్టి, నా దేవుడా, నా బాధలు, నా సమస్యలు, నా సంతోషం, నా ఆనందం నీవే ఉన్నావు కనుక నా పరిస్థితి ఇవి ప్రభువా, ఇది జరగాలనుకుంటున్నాను, ఇది జరగకుండా ఉంటే మంచిది అనుకుంటున్నాను, ఏది నీ చిత్తం అది నువ్వు జరిగించు అని ఎప్పుడైతే మీరు ప్రార్థనలో గడుపుతారో ప్రతిరోజు కూడా, అప్పుడు మీ మొక్కలు ఫలిస్తాయి. మీ మొక్కలు అంటే పరలోకంలో మీ ఆత్మ మొక్కతో సమానం. ఆ మొక్కలకి రోజు నీరు వేసిన వారు అవుతారు. అప్పుడు మొక్కకి ఏం కలుగుతుందండి? బలం దొరికి చక్కగా, అద్భుతంగా, ఆశ్చర్యంగా గొప్ప కార్యక్రమం చేసి మంచి బలాన్ని మీకు ఇచ్చి విశ్వాసంతో నింపబడి దేవుడు నాయన అద్భుతము చేస్తాడు. ఎందుకు ఈ మాటలు మీకు చెప్తున్నానంటే, ఒక యవనస్తుని గురించి నేను మీకు ఒక చంటి పిల్లల గురించి సాక్ష్యం చెప్తాను. ఆయన సమయంలో తను చదువుకోవడానికి ప్రారంభమైన సమయంలో తన తండ్రి గారి ప్రభువును నిద్రించినప్పుడు ఆ తల్లికి ఏం చేయాలో కూడా తెలియక, ఆ భర్త లేని సమయంలో ఎంతో బాధ గురవుతున్నప్పుడు ఆ బాబుకి ఒక స్కూల్లో సీట్ అడిగారు. అక్కడ సీటు లేదని చెప్పేసారు. చెప్పినప్పుడు ఆ సిస్టర్ గారు, అమ్మా మీరు ప్రార్థించేయండి, ఒకటి పరిస్థితి మీరు వస్తారా? నేను రాబోసలేను, దేవుడి కార్యము చేసేస్తాను, మీరు వెళ్ళండి, ఈ పద్ధతిలో వెళ్ళండి, దేవుడి కార్యం చేస్తాను. సరే అయితే అని చెప్పి ఆ పద్ధతిలో వెళ్ళినప్పుడు నిజంగా అక్కడ ఎవరికి సీట్లు దొరకడం కష్టం, ఫ్రీ సీట్. ఒకవేళ డబ్బులు కట్టాలన్నా అక్కడ సీట్ దొరకడం కొంచెం ఇబ్బంది అవుతుంది. అలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు దేవుడు వారు వెళ్ళి మాట్లాడినప్పుడంట, వాళ్ళు మాట్లాడే విధానాల్లో మాట్లాడించారు. వెళ్ళినప్పుడు వెంటనే దేవుడు ఆ కుమారుడికి సీటు అనుగ్రహించాడు. చూసారు అంటే ఏంటి? ఇక్కడ ప్రార్థన చేయడం, అక్కడ దేవుడు ఏం చెప్తారు అని వారు చేయటం, ఇవన్నీ కలిపి ఆ కుమారుడు చదువుకోవడానికి మార్గము తెరిచాడు. అంటే మనం ప్రతి పని, ఒక వివాహం అవ్వచ్చు, ఒక ఉద్యోగం అవ్వచ్చు, ఒక వ్యాపారం అవ్వచ్చు, ఒక చదువు అవ్వచ్చు, ఏదైనా సమస్యకు భయపడిపోకూడదు కానీ విశ్వాసంతో దేవుడికి ప్రార్థించండి. మీ బిడ్డల కొరకు ప్రార్థించండి, కుటుంబంలో సమస్యల కొరకు ప్రార్థించండి, మీ భర్త కొరకు ప్రార్థించండి, మీ భార్య కొరకు ప్రార్థించండి. వివాహం చేసుకోవాల్సిన యవనస్తులు రోజు దేవుడికి ప్రార్థనతో వెయ్యండి. దేవుడు మీ అద్భుతమైన కార్యాలు చేస్తాడు.
బైబిల్లో చూసినట్లయితే జకరియా ఎలిజబెత్ ఎంతగానో ప్రార్థన చేస్తుంటారు. మంచి ప్రార్థనా పనులు, ప్రార్థనతో పాటు వేసేవారంట. అలాంటి వారు చాలా వృద్ధాప్యం వచ్చినా సరే బిడ్డలు కలగలేదు. అలాగని చెప్పి వారు ప్రార్థన జీవితం ఎప్పుడు నిరాకరించలేదు. వాళ్ళు ఎప్పుడు ప్రార్థన జీవితాన్ని ఏం చేశారంట? నిరాకరించకుండా ఆ ప్రార్థన ఆ సమయంలో వాళ్ళు వేసుకుంటూ దేవుడికి చేసుకుంటూ ప్రార్థనలు యాచనలన్నీ ఎప్పుడు వెళ్ళిపోతూనే ఉన్నారు. దేవుడు ఇస్తాడులే 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 ఇస్తాడులే, ఆ ఇస్తాడులే అంటే ప్రార్థన నడిపిస్తుంది. ఎప్పటి నుంచి అడుగుతున్నావు, ఇవ్వలేదు, ఇంకేం ఇస్తాడు, ఎప్పుడు ఇస్తాడు అనేది ప్రార్థనలో వాళ్ళు నిలబట్టలేదు. దేవుడు ఇస్తాడులే ఇస్తాడులే అనుకుని వెళ్ళిపోవడమే వాళ్ళ ప్రార్థనలో నిలబెట్టే ప్రార్థన చేసుకుంటూ ఉండగా ఒకరోజు దేవుడి కరుణ వారి మీదకి వచ్చి వయసుతో కాలంతో సంబంధం లేకుండా ఎలిజబెత్ గర్భవతి అయిందంట. గట్టిగా చెప్పడం అండి. అందుకే బైబిల్ లేఖనం ఏమని సెలవిస్తుందంటే, యెహోవా యందు భయభక్తులు కలిగిన మీరందరూ కూడా, దేవుడి యందు ఆసక్తి కలిగిన మీరందరూ కూడా ఏం చేయాలంటే ప్రార్థనా ధూపాన్ని వేసేవారిగా ఉందురుగాక. గట్టిగా ఆమె చెప్తాం, హల్లెలూయా చెప్తాం. ప్రార్థనా ధూపాన్ని ఎప్పుడైతే వేస్తామో దేవుడు వాళ్ళు ఏం చేస్తాడంట? దీవిస్తూ వస్తాడు. ఎందుకు ఈ మాట అంతా చెప్తున్నానంటే, నీతిని అనుసరించడం అంటే దేవుడిని అనుసరించి నడవటం. దేవుడిని అనుసరించి నడవటం అంటే ఆయన ప్రార్థనలో మన ప్రతి పరిస్థితికి ఆయనకి ప్రార్థన ద్వారా తెలియపరచుకోవటం. ఆ తెలియపరచుకోవటం ఏంటంటే మీ పరిస్థితులన్నీ ఆయన మీద భారము వేయటం. ఆ భారం ఎప్పుడైతే వేస్తారో, ప్రయాసంతో భారం పోయించిన సంస్థ జల్లారా నా యొద్దకు రండి మీకు విశ్రాంతిని ఇస్తాను అనే విధముగా దేవుడు మన పట్ల అద్భుతాలు చేస్తాడు. కనుక వాక్యం తెలుసుకున్న మనమందరం, దేవుడు ఎందుకు భయభక్తులు కలిగిన మీరందరూ, దేవుడు ఎంత ఆసక్తి కలిగిన మీరందరూ నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే ఆయన పూర్ణముగా అనుసరించుతారు కాక. మన మనసు బాగుంటే ఉపవాసాలు ఉంటాం, ప్రార్థన చేస్తాం, కన్నీళ్ళతో ఉంటాం. ఒకవేళ ఏదైనా లోపలంగా వెళ్ళే పరిస్థితులు వచ్చాయంటే ఒక్కోసారి లోపల కలిసిపోతూ ఉంటారు. ఆరోగ్యంగా ఉన్నప్పుడు సమస్యలు తెలియకుండా వస్తుంది. వచ్చినప్పుడు దుష్టుడు చుట్టూ ముట్టలు వేసి దేవుడి యొక్క దీవెన లేకుండా హృదయాన్ని బంధిస్తాడు. ఆ పరిస్థితి రాకుండా ఉండడానికి మనం పూర్ణంగా నీతిని అనుసరించాలి. హల్లెలూయా. ఇంకా గట్టి హల్లెలూయా చెప్పండి. ఇంకా గట్టిగా ఇంకా గట్టి చెప్తాం. హల్లెలూయా. ఎలిజబెత్ కి జకరియా గారికి ఒక అవసరం ఉంది, గర్భఫలం కావాలనే అవసరం ఉంది. కానీ వయసు భయపడుతున్నా సరే అవసరం ఇంకా తీర్చబడలేదు. తీర్చబడినప్పటికీ కూడా వాళ్ళు ఎక్కడ తీర్చబడ్డారని వెనక్ స్టెప్ వేయలేదు. కానీ తీర్చే దేవుడు ఏ రోజుకైనా తీరుస్తాడు, చేసే దేవుడు ఏ రోజుకైనా చేస్తాడు, చూసే దేవుడు ఏ రోజుకైనా చూస్తాడు, ఇచ్చే దేవుడు ఏ రోజుకైనా ఇస్తాడు అని ఏ రోజైతే మీరు నమ్ముతారో మీ జీవితాల్లో అద్భుత కార్యాలు దేవుడు చేయబోతున్నాడు. హల్లెలూయా. ఆ నమ్మకం ఏ రోజైతే మీకు ఉంటే ఆయన విశ్వాసం ఉంచుతారో అప్పుడు మీరు పూర్ణంగా నీతిని అనుసరించగలరు, ప్రభువైన యేసుక్రీస్తును అనుసరించగలరు. అనుసరించినప్పుడు ఎలాంటి ఒడిదుడుకులు మీ కుటుంబాల్లో మీ ఇంత ఎదురవుతున్నా సరే వాటిని దేవుడే చూచుకున్నగాక అని విడిచిపెడతారు. వాటన్నిటిలో కూడా దేవుడు మీకు హిజ్కియాను జయించిన దేవుడు మీకు కూడా సంపూర్ణంగా జయిస్తాడని ఈ సమయంలో తన లేఖనాల ద్వారా దేవుని వాక్యము సెలవిస్తుంది. మరొక మాట ఏమని చెప్తున్నారంటే, వాక్యంలో చూసినట్లయితే